తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సీఎం తర్వాత స్థానంలో ఉన్న తాను సింగరేణి కార్మికులకు అండగా నిలబడతానన్నారు. సింగరేణి ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం గనుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి నిబంధనలు లేకుండా కారుణ్య నియామకాలు చేపడతామన్నారు. 250 గజాల ఇంటి స్థలంతో పాటు వడ్డీ లేకుండా 1,00,000 రుణాన్ని ఇప్పిస్తానన్నారు. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి తర్వాత స్థానంలో ఈ అందరి దీవెనలతో ఈనాడు రెవెన్యూ మంత్రిగా నేనున్నా. నా గురించి ప్రత్యేకంగా మీకు చెప్పనవసరంలా. ఒక మాటిస్తే, ఒక మాట అంటే, ఒక భుజమ తడితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వెలబడులు వచ్చినా నా నమ్ముకున్న కార్యకర్త కోసం, నా నమ్ముకున్న కార్మికుడి కోసం, నాతో పయనించే వాళ్ళ కోసం ఎన్ని కష్టాలైనా అనుభవించి వారిని తుదిదాకా తీసుకెళ్లే బాధ్యత తీసుకునే మనస్తత్వం అని మీ అందరికీ తెలియదు కాదు. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి తర్వాత స్థానంలో ఈ అందరి దీవెనలతో ఈనాడు రెవెన్యూ మంత్రిగా నేనున్నా. నా గురించి ప్రత్యేకంగా మీకు చెప్పనవసరంలా. ఒక మాటిస్తే, ఒక మాట అంటే, ఒక భుజమ తడితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వెలబడులు వచ్చినా నా నమ్ముకున్న కార్యకర్త కోసం, నా నమ్ముకున్న కార్మికుడి కోసం, నాతో పయనించే వాళ్ళ కోసం ఎన్ని కష్టాలైనా అనుభవించి వారిని తుదిదాకా తీసుకెళ్లే బాధ్యత తీసుకునే మనస్తత్వం అని మీ అందరికీ తెలియదు కాదు.